ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు అందరూ కూడా ఇది సాధ్యమా అన్నారు. నాడు మాట ఇచ్చినట్టే ప్రతి హామీని అమల్లోకి తెచ్చాం. 17 నెలల కాలంలో సూపర్ 6 హిట్ చేశాం. అవునా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. తల్లికి వందనం. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ జగన్ ఉన్నప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్ని ఫీజులు తగ్గించినాయి. పిల్లలు తక్కువైపోయారని చెప్పి కాంపిటేటివ్ వరల్డ్లో ఆయన ఫ్రీగా ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నాడని వీళ్ళు తగ్గించారు. ఈరోజు ఆ వ్యవస్థ లేదు కాబట్టి ఎత్తేసారు కాబట్టి ఇంగ్లీష్ మీడియము ఇప్పుడు వీళ్ళు 40 దగ్గర 60, 50 దగ్గర 70 మళ్ళీ తీసుకొని మళ్ళీ పెంచుతున్నారు. ఈ 4-5 ఏళ్ళు ఇలాగే ఉంటుంది దోపిడీ. అంటే ఒక కుటుంబంలో ఇద్దరిని చదివించడానికి అయ్యే ఖర్చు అంతా 80-90 వేలు. శ్రీ శక్తి ఉచిత బస్సు, దీపం 2, ఎన్టీఆర్ భరోసా. హెల్త్ గురించి 25 లక్షల ఇన్సూరెన్స్ వరకు ఫ్రీగా ఇచ్చాడు మెడికల్ జగన్. దానికి 3,300 కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు అయింది గవర్నమెంట్కి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్ల రూపాయలు ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి అగ్రిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ ఎంత? 2.5 లక్షలే మనిషికి, మిగతాదంతా జనం పెట్టుకోవాలి. అప్పుడు ఆయన 25 లక్షలకు 3,300 కోట్లు అయినప్పుడు 2.5 లక్షలకు ఎంత అవ్వాలి? 330 కోట్లే అవ్వాలి ఖర్చు. కానీ 5,000 కోట్లు ఎందుకు అవుతుంది? ఇక్కడ ఏంటంటే జనం పేరుతో రూపాయి ఖర్చు పెట్టి 99 రూపాయలు జేబులు వేసుకునే సంస్కృతి పెరిగిపోయింది. 20 లక్షల ఉద్యోగాలు. ఏంటి బాబన్న? ఇంకోసారి 20 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి. అసలు నువ్వు మనిషివా మానవ మృగానివా నాకు అర్థం కావట్లేదు. అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్, ఇవన్నీ కూడా జయప్రదం చేసింది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి